వచ్చే ఏడాది జరగనున్న నీట్ ఐఐటి ప్రవేశ పరీక్షల్లో సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికలు 100 సీట్లు సాధించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ డి జయ వెల్లడించారు. రాష్ట్రంలోని 3 గురుకులాల్లో నీట్ ఐఐటి సెంటర్లు ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని 10కి పెంచిందన్నారు. జిల్లాలోని సింగరాయకొండలో ఈ విద్యా సంవత్సరం నుండి నీట్ ఐఐటి కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక చొరవతో సింగరాయకొండకు ఈ సెంటర్ మంజూరైందన్నారు. ఇక్కడ ఇంటర్ చదువుతున్న బాలికల్లో 50 మంది నీట్, మరో 50 మంది ఐఐటి సీట్లు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా నారాయణ కాలేజీ తయారు చేసిన మెటీరియల్ వాడుతున్నట్లు తెలిపారు. సుశిక్షితులైన అధ్యాపకులచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ జయ వివరించారు. నా పేరు జయ. నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి పనిచేస్తున్నాను. మొత్తం మీద మన ఇన్స్టిట్యూషన్స్ మా స్టేట్లో 190 ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో 11 నడుస్తున్నాయి. వీటిలో 7 అమ్మాయిల స్కూళ్ళు, 4 అబ్బాయిల స్కూళ్ళు. వీటిలో 10 వచ్చేసి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు జరుగుతుంది. అలాగే కురిచేడు అనేటువంటి స్కూల్ మాత్రం 5 నుంచి 10 వరకు జరుగుతుంది. సో ఈ మొదట ప్రతి ఒక్క పేరెంట్ తన బిడ్డను చదివించుకోవాలనుకున్నప్పుడు మొదటి ఛాయిస్ మా గురుకులాలు అయినాయి అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ మంచి సేఫ్టీ, సెక్యూరిటీతో పాటుగా చదువు కూడా లభిస్తుంది కనుక అందరూ మా గురుకులాలను ఎంచుకుంటున్నారు. పీజీఆర్ఎస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ గురుకులాల్లో సీట్ల కోసం అంత బాగా వీళ్ళు పాటుపడుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఈ గురుకులాల్లో లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ప్రకాశం జిల్లా రావడం జరిగింది. అదేవిధంగా ఐఐటి నీట్ అకాడమీస్ ఇంతకుముందు 3 మాత్రమే ఉన్నాయి స్టేట్ వైజ్గా. ఈ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారి చొరవతో ఈసారి 10 ఐఐటి నీట్ సెంటర్స్ స్థాపించారు. వాటిలో ఒక సెంటర్ సింగరాయకొండలో స్థాపించబడటం మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో సార్ దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేసి అక్కడ చేర్చినటువంటి పిల్లలు సుమారు 160 మంది, 80 మంది జూనియర్ ఇంటర్ వాళ్ళు, 80 మంది సీనియర్ ఇంటర్ పిల్లలు ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మంత్రి గారి యొక్క చొరవతో నారాయణ అకాడమీ వాళ్ళు స్పెషల్ స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా స్పెషల్ స్టాఫ్ని అక్కడ అపాయింట్ చేశారు. వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ యొక్క సపోర్ట్తో మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా వీళ్ళకి కోచింగ్ ఇచ్చేసి మొదటి సిట్టింగ్లోనే చాలామందికి సీట్లు వచ్చేలాగా మాకు టార్గెట్ పెట్టడం జరిగింది. ఒక 50 మంది ఏటీలోను, 50 మంది నీట్లోనూ కూడా వాళ్ళు సీట్లు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అడవి తక్కెళ్ళపాడు గుంటూరు జిల్లా, చిన్న టేకూరు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈడ్పుగల్లు, ఈ 3 సెంటర్స్లో కూడా 54 మందికి ఐఐటి నీట్లో సీట్లు రావడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా వాళ్ళకి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిలాగా ఇచ్చి అందరినీ సార్ స్వయంగా పిలిపించి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఇది మేమందరం చాలా సంతోషిస్తున్నాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా నెక్స్ట్ ఇయర్ మంచిగా సీట్లు తీసుకోవడానికి అందరికీ కూడా మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. మేము కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వర్క్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు వారి నియోజకవర్గాలు, వారి జ్యూరిస్డిక్షన్లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ స్కూల్స్ అనేటువంటివి ఒక సెంటర్ అని కాకుండా త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి విజిట్స్ చేయడం కానీ, అవి శానిటేషన్ ఎలా ఉంది, అదేవిధంగా పిల్లలకు రక్షణ భద్రత ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, ఈ విషయాల్లో కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మేము కూడా చాలా అలర్ట్గా ఉండి స్కూల్స్ మంచిగా జరగడానికి సుమారు 7,040 మంది పిల్లలు ఈ ఇన్స్టిట్యూషన్స్లో ప్రకాశం జిల్లాలో చదువుతున్నారు. ఇవి అద్భుతంగా జరగాలని కార్పొరేట్ కాలేజెస్కి, స్కూల్స్కి ధీటుగా ఇవి నడిపింపబడి విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి, మంచి భవిష్యత్తుకి ఇవి మంచి పునాదులుగా మా స్కూళ్ళు తయారవ్వాలని చెప్పేసి మేమందరం కృషి చేస్తున్నాము. పెద్దల సహకారాన్ని అందుకుంటున్నాము. దాంట్లో మేము విజయం సాధిస్తామని కూడా మేమందరం భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.